హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీజీ టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు అయితే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మరో మంచి శారీ అనమాట. ఈ శారీ ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను, బట్ అప్పుడు చూపించాను, ఇప్పుడు కట్టుకొని చూపిస్తున్నాను అనమాట. అదే మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నట్టు ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే మన శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బట్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట. సిల్వర్ వీవింగ్తో వచ్చింది మొత్తం అంతా. శారీ అంతా చాలా బాగుంది. ప్రింటింగ్ ఏం కాదండి, మొత్తం అంతా మంచి జరీతో వచ్చింది అనమాట శారీ. దీని ప్రైస్ నేను తీసుకున్నప్పుడైతే 540 రూపీస్, సంక్రాంతి 70% సేల్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి 590 రూపీస్ ఉంది. అప్పటికి ఇప్పటికి 70% సేల్కి ఇప్పటికి కొంచెం అప్పటికిప్పటికి 30 రూపీస్ పెరిగిందనమాట. 30 కాదు, 50 రూపీస్ పెరిగింది. మొత్తానికైతే చాలా బాగుంది శారీ. చూడటానికి కట్టుకున్న చాలా బాగుందండి. ఎవరైనా కావాలనుకుంటే దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. ఆ బ్లౌజ్ నేను మ్యాచ్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ అది కూడా మీషోలో నేను తీసుకున్నాను, బట్ దీనికి మ్యాచ్ అయిందని వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకో శారీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ శారీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఉంది, బట్ ఇంకొకసారి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇంకో శారీ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ శారీ విత్ పింక్ కలర్ బార్డర్ అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. శారీ మనం చూసినప్పుడు ఎలా ఉందంటే మంచి కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హ్యాండ్లూమ్ శారీ టైప్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. అలాగే ఉందని చెప్పి తీసుకున్నాను. నేను కలర్ చూసినప్పుడు థిక్ మెహందీ గ్రీన్ కలర్, అండ్ నెక్స్ట్ వచ్చి దాని మీద పింక్ కలర్ బార్డర్ చూడడానికి చాలా అట్రాక్టింగ్గా కూడా ఉంది. నేను మీతో ఈ పిక్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను, మర్చిపోను. ఎందుకంటే ఇప్పుడు మర్చిపోతాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడటానికి అట్లానే ఉంది, కాకపోతే ఏంటంటే పింక్ కలర్ బార్డర్ అనేటప్పటికి ఆ బార్డర్ అనేది మొత్తం అంత ఇవ్వలేదు అనమాట, సగమే ఇచ్చినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది థిక్ పింక్లా లేదు, కొంచెం రెడ్డిష్లా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి 2 కలర్స్ షేడ్ కనిపిస్తుంది అనమాట శారీ అంతాను, బ్లౌజ్ పార్ట్కి. అండ్ నెక్స్ట్ కింద మన పళ్ళు బార్డర్కి అనమాట. కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండి నేను ముందే చెప్పేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇది మనం కట్టుకోవడం కన్నా కొంచెం మన మదర్స్ అలాంటి వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి నాకు 530 రూపీస్ పడింది. ప్రజెంట్ దీని ప్రైస్ 590 రూపీస్ అట్లా ఉందన్నమాట. చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పార్ట్ వచ్చింది అనమాట, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. మొత్తం శారీ అలా ఉంది. చూసినప్పుడు దాన్ని నిజంగా హ్యాండ్లూమ్ శారీ అనుకొని చెప్పి తీసుకున్నా. అంటే కొంచెం మెత్తగా అదో టైప్లో ఉంటాయి కదండి శారీస్, మనం తీసుకుంటాం కదా అప్పుడప్పుడు. హ్యాండ్లూమ్ శారీ టైప్లో ఉందని తీసుకున్నాను. కాకపోతే కొంచెం సాఫ్ట్ సిల్క్ శారీ టైప్లో వచ్చిందనమాట. అయినా ఓవరాల్ లుక్ చూస్తే చాలా బాగుంది, కాకపోతే ఇంకా బాగుండేమో అనిపించింది అనమాట నాకైతే. అంటే అర్థమయ్యి ఉండొచ్చు మేబీ నా భాష. అది వచ్చేటప్పుడు మన పళ్ళు పాటు వచ్చింది, దానికి ఏమిటో టాజల్స్ ఇచ్చేసారు, ఇంకా దాంతో పని ఏం లేదనమాట. మనకు పళ్ళు పాటలు వచ్చేసి పింక్ షేడింగ్ వచ్చింది చూసారా, అది ఆ పింక్ నాకు కావాల్సింది. కాకపోతే ఇది వేరే పింక్ ఇచ్చాడు అనమాట. అక్కడ కూడా 2 బార్డర్స్ షేడ్స్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటాయి మీకు, బట్ కొంచెం అబ్జర్వేషన్ చేస్తే కనిపిస్తాయి, లేకపోతే కనిపించదు. అది ఆ పింక్ అనుకొని చెప్పి నేను ఇష్టపడ్డాను, బట్ అది అలా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కిందేమో పెద్ద బార్డర్, పైనేమో స్మాల్ బార్డర్ వచ్చిందనమాట. చెప్పాను కదా ఈ శారీ ఎవరు కట్టుకుంటే బాగుంటుంది ఏంటనేది. కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది, మనకన్నా కట్టుకునే విధంగా కట్టుకుంటే మనకి బాగుంటుంది అనుకోండి, బట్ వాళ్ళు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి ఇలాంటి సూట్ అవ్వనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ శారీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏంటని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరన్నా కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చిందనమాట. బ్లౌజ్ పీస్ చాలా పెద్ద వచ్చిందండి, కొంచెం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కూడా కలిసి ఉన్నట్టు ఉందన్నమాట. అది సేమ్ అలానే ఉంది. ఓవరాల్ శారీ లుక్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం 40-50 ఇయర్స్ అబౌవ్ అలాంటి వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన మమ్మీ లాంటి వాళ్ళు, అంతకు మించి ఆంటీస్ అలాంటి వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది. మనం కట్టుకుంటే కొద్దిగా దీని మీద మన లాంటి వాళ్ళు కట్టుకోవాలంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది, ఓకేనా. ఏదైనా వేసుకోవాలనుకుంటే కనుక బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఏ శారీ అని బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేపటికి
ఇది మొత్తం నైట్ టైం నేను ఎలాగ చూపిస్తున్నాను కానీ నా బ్యాక్ సైడ్ కట్టిన చూసారా అట్లాంటి థిక్ కలర్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి పింక్ కలర్ బార్డర్ అని చెప్పేసి నేను తీసుకున్నా. బట్ అట్లయినా ఉంది కాదు లైటింగ్ వల్ల అలా కనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు. మార్నింగ్ డే టైంలో చూడాలి ఇది, అప్పుడు కానీ తెలియదు నాకు. అండ్ తెలిసినా తెలియకపోయినా కొంచెం అక్కడక్కడ కొంచెం కొంచెం నాకేమైంది థ్రెడ్ పోగులుగా వచ్చినట్టు అనిపించింది. దాని గురించి కొంచెం సందిగ్ధంలో ఉన్నా అనమాట, ఉంచాలా పంపించాలా అనేది. ఒకవేళ మరీ ఎక్కువ అలా ఉన్నాయంటే కనుక బ్యాక్ పంపించేస్తాను. ఎందుకంటే ఆ పోగులు ఊడిపోతే కనుక మనం బయట మనం వాష్ చేసినప్పుడైనా ఏదైనా పట్టుకున్నప్పుడు కూడా శారీ అంతా పోగులు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేను ఓవరాల్ రివ్యూ అయితే మీకు చెప్పేస్తున్నాను. బాగోలేనిది చెప్తాను, బాగున్నది చెప్తాను కాబట్టి వీటిలో ఏమన్నా బాగోని కూడా చెప్పేస్తాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే దాని ప్రాబ్లం అయితే అది ఉంది, పోగులు వచ్చాయన్నమాట అక్కడక్కడ కొంచెం థ్రెడ్ లాగినట్టు అనిపించింది. అలా ఉంది శారీ అయితే మొత్తానికి చూడటానికి ఇలా ఉంది ఓవరాల్ లుక్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే దానికి కొంచెం ఉంది కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలా థ్రెడ్స్ వచ్చినాయి అని చెప్పాను కాబట్టి మళ్ళీ లింక్ ఇచ్చాను అనుకోండి, ఎవరిని కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఏమైనా లింక్ పెట్టారు కొనుక్కున్నా ఇది ఎట్లా ఉందంటే మళ్ళీ నేను ఫీల్ అవుతాను, అందుకని చెప్తున్నాను. ఓకేనా, ఇంతవరకు కనుక నేను చూపించాను. నేను కట్టుకున్న శారీ అయితే సూపర్ అని చెప్పొచ్చండి. నేనైతే అది చెప్తున్నాను. 590 రూపీస్ పెట్టినా సరే ఆ శారీ చాలా బాగుంది. నేను అలాంటి 2 శారీస్ కొన్నాను. 2 శారీస్ కూడా చాలా బాగున్నాయి, కలర్ పోవటం కానీ అలాంటివి ఏం లేవు అనమాట. అలాంటివి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. డార్క్ కలర్స్ అయినా సరే అలాంటివి బాగుంటాయి. మధ్యలో చూపిస్తున్నాను చూసారా, అలా పోగులు వచ్చేసినాయి అనమాట. బ్లాక్ కలర్ షాడోలో కనిపిస్తుంది కదా అదనమాట, అలా పోగులు వచ్చాయి. అందుకని చెప్పేసి కొంచెం ఆలోచించుకొని తీసుకోండి అని చెప్తున్నాను. నేను కూడా అప్పుడే కదా చూస్తాను మీతో పాటు, నాకు ముందు తెలియదుగా, ముందు తెలిస్తే నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటాను. బట్ మధ్యలో మీకు శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూపించినప్పుడు అలా కనిపించింది, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఓవరాల్ లుక్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం అలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనం తీసుకోవడం ఎందుకు, 500 పెట్టి మనం తీసుకున్నంత రిస్క్ వద్దు మనకి, అందుకని చెప్పేసి రిస్క్ వదిలేయండి. ఇంకా ఆయన పర్లేదని కావాలనుకుంటే మాకు లింక్ పంపించండి అంటే మాత్రం లింక్ షేర్ చేస్తాను, మీరు తీసుకోండి. ఎవరైనా కామెంట్ చేస్తేనే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.